హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి వారి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు జ్ఞానాన్ని తీసుకునే ముందు, మన యొక్క సెక్షన్ని స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా అందరం ధ్యానానికి సిద్ధమవుదాం. ధ్యానంలో ఉంటూ ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. ఓకే మాస్టర్స్? సో మరి అందరూ సిద్ధమేనా? ఓకే, ముందుగా ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోవటంలో ముందుకి సాగటానికి తప్పకుండా అందరూ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంతటి చక్కటి అవకాశం కల్పిస్తున్న అందరికీ, అన్నింటికీ మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ లవ్ యూ యూనివర్స్. ఓకే, మరి చక్కగా అందరూ వెన్నుపూస నిఠారుగా ఉంచి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ మీలోకి మీరు అంతర ప్రయాణం చేయండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద ధ్యాస.
ఓకే మాస్టర్స్, అందరూ ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవ్వరూ కళ్ళు తెరవకొద్దు. అలానే ధ్యాన స్థితిలో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మాత్రం తెరవకండి. సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. చక్కగా జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యలోనే చిన్న విన్నపం, మధ్యలోనే ఆపకండి. సెక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా ప్రశాంతమైన మనస్సుతో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించండి. అద్భుతమైన శక్తి తరంగాల్ని తీసుకోవచ్చు. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన: గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట శ్యామ విష్ణు సహస్ర నామ పుస్తకము, గీతా రహస్యము కపర్తే దంపతులు. ఇదండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్స్. ప్రస్తావన: బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందుము. మానవుడు సముద్రములో మునగగానే మానవుడు సముద్రములో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలితముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలగచేయునట్టి శ్రీ సాయినాథ్ మహారాజునకు జయమగు కాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలగచేయుము. చాతక పక్షి మేఘ జలము తాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారను వినువారను మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురు కాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబాలకు సాత్విక భావము కలుగును కాక. వారి శరీరము చెమరించు కాక. వారి నేత్రములు కన్నింటిచే నిండు కాక. వారి ప్రాణములు స్థిరపడు కాక. వారి మనస్సులు ఏకాగ్రమగు కాక. వారికి గగురుపాటు కలుగు కాక. వారు ఎక్కుచు ఏడ్చి వణికెదరు కాక. వారిలో గల వైషమ్యములు తమ భేదములు నిష్క్రమించు కాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపై ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను.
వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధలొనర్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథమును పారాయణము చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనేడివారు. అట్టి గ్రంథములు పారాయణము చేయునప్పుడు బాబా తమతో నున్నట్లు భావించేడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ్ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొనమనెను. అది కాకా పుస్తకమనియు నందుచే దానిని అతనికి ఇచ్చివేయవలెనని శ్యామ చెప్పెను. కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికి ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి, సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడే నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానము చేసి పట్టు బట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణము చేయుచుండెను. అతడి గ్రంథములు అనేకసార్లు పారాయణము చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగానున్నదనియు సోనాముఖి తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసు బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణము చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామా, ఈ గ్రంథము మిగులు విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని, నా హృదయము కొట్టుకొనెను, నా జీవితం అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును
నా హృదయముకు హత్తుకుంటిని శ్యామా, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకుంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకొక్క నామము చదివినను మేలు కలగచేయును. శ్యామ తనకా పుస్తకము అక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చెననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదవలేననెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలగచేయుచున్నాడని శ్యామ అనుకొనెను. కానీ బాబా తనకు మేలు కలగచేయుచున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవాన్ నామ ఫలితమందరికీ విషాదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకుల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములు ఏమీయూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పుడు వానిచే దానిని అభ్యసించజెయ్యవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఈ ప్రకారముగానే చాలా కాలము కిందట ఏకనాథ్ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణము చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణము చిత్త శుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము. కానీ దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను అన్న చింతనీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామపై పడి శ్యామాయే కడుపు నొప్పు సాకుతో బాబా తనని బజారుకు పంపినట్లు చేసి ఈ లోపల పుస్తకము తీసుకొనెనని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకము ఇయ్యనిచో తల పగలకొట్టెననెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను. ఓ రామదాసి, ఏమీ సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణము చేయుచుంటివి. కానీ ఇంకనూ నీ మనస్సు నపవిత్రముగాను అస్వాధీనముగానే ఉన్నట్టున్నది. నీవెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములయందు నీవు నిర్మలుడివిగా నుండవలెను. నీవా పుస్తకమును అంతగా నభిలాషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము.
ధనమిచ్చిన పుస్తకములనేకములొచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధమూ లేదు. నేను దానిని తీసుకొని వానికిచ్చి తిని, నీకది కంఠోపాఠముగా వచ్చును కదా. కావున శ్యామకు దానిని చదివి మేలు పొందుననుకుంటిని, అందుచే దానిని వానికిచ్చి తిని. బాబా పలుకులు ఎంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతమను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనిదనని శ్యామ మిక్కిలి సంతసించి, ఒకటేలా 10 పుస్తకములు ఇచ్చెదను అనెను. బాబా ఈ విధముగా వారి తగువును తీర్చెను. ఇందులో ఆలోచింపవలసిన విషయం ఏమనా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడిలో ఉన్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణము చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పు పట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవాన్ నామస్మరణ యొక్క ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణము మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలగచేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా నుండెను. గీత రహస్యం. బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికొక ఉదాహరణము ఇచ్చెదము. ఒకనాడు బాపు సాహెబ్ జోకు ఒక పార్సల్ వచ్చెను. అందులో తిలక్ రాసిన గీతా రహస్యముండెను. అతడు ఆ పార్సల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమును ఉంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జోబులో నుండి 1 రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించుచు, దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనేది. కపర్టే దంపతులు. కపర్టేల వృత్తాంతముతో నీ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు కపర్టే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను. దాదాసాహెబ్ కపర్టే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడర్, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర నెప్పుడు నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ 3 మాత్రం, కపర్టే, నూల్కర్, బూటి నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిరి. కపర్టే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడు ఎంత చదివిన వాడైనను, వేద పారాయణము చేసిన వాడైనను, బ్రహ్మజ్ఞాని ముందు
వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ముందు రాణించదు. దాదా సాహెబ్ కపట్టే 4 మాసాలుండెను, కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరూను షిరిడీలో నుండుటచే సంతసించిరి. కపట్టే గారి భార్య బాబా ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగెను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పల్లెమును నెట్టివేచెదవు, వాని వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గరకు ఈడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకు అంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను, ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీమే ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచటి నుంచి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని, కావున ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమాయుతమగు ముద్దలను తీసుకుంటిని. ఇంకను ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమాయుతమగు ముద్దలను తీసుకొనచుంటిని. ఇట్లనచు బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒండరులు సేవ చేసుకొనుట చూసి శ్యామ ఇటులను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించమనుచు ఇట్లు అనెను, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కనిపించును, కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములోనవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే, కానీ యథార్థముగా వారిరువురు లోపల ఒకటే.
వారి మధ్య భేదము పాటించు వారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మాస్టర్స్, ఈరోజు సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. మరి ధ్యానం ఇంకొక చివరి నిమిషం వరకు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా కళ్ళు తెరవకండి. ఇంకొక నిమిషము కంటిన్యూ చేసుకోండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న జ్ఞానాన్నంతా కూడా మనలో నింపుకోవటం కోసం ఆఖరి క్షణాలు. ఎరుకతో ఉండండి. ఓకే మై డియర్ మాస్టర్స్, ధ్యానం కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు చేయండి. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను కూడా విడదీయండి. మీ కంటి మీద పెట్టుకోండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే, మరి ఇంకొక సెక్షన్లో అందరం కలుసుకుందాం. ఇప్పటి వరకు సహకరించిన అందరికీ అన్నింటికీ మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. ఓకేనండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.